హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో మనకి తమ్నెయిల్లో చూపించినట్టు మహీంద్రాలో వచ్చిన కొత్త పికప్ గురించి అయితే చూడబోతున్నామండి. ఈ వెహికల్ అసలు ఎలా ఉంది ఏంటి, అలాగే మనకి మార్కెట్లో మనకి ఇంట్రా కానీ బడా దోస్త్ కానీ ఈ పికప్లకి ధీటుగా ఈ మహీంద్రా పికప్ అయితే వచ్చింది. వీటి మధ్య ఇది అసలు నిలబడుతుందా లేదా, అసలు దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ మూడిట్ల మధ్య ఇంట్రా బడా దోస్త్ అలాగే ఈ మహీంద్రా పికప్ ఈ మూడిట్ల మధ్య కొన్ని వేరియేషన్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మనకి వెహికల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి. కొద్దిగా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. క్యాబిన్ విషయంలో అయితే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. మీకు మధ్యలో మహీంద్రా లోగో కనిపిస్తుంది సెంటర్లో. మీకు అటు కూడా వైట్, మధ్యలో అయితే బ్లాక్ ఉంది. కొద్దిగా డిజైన్ అయితే కొద్దిగా వెరైటీగా అయితే ఇచ్చారు. క్యాబిన్ అయితే మాత్రం ట్రక్ మీద చూస్తే చాలా పెద్దదిగా అయితే కనిపిస్తుంది మనకి క్యాబిన్ విషయంలో. ఈ వెహికల్ అయితే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదండి. మనకి అక్టోబర్లో అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. దీని ఫ్యూచర్స్ అయితే నేను కొన్ని కనుక్కున్నాను. అవి ఏంటంటే దీని ఇంజన్ విషయంలో చూస్తే కనుక ఇది 3 సిలిండర్ ఇంజన్తో అయితే వస్తుందండి. 3 సిలిండర్ ఇంజన్ 1.5 లీటర్ ఇంజన్తో అయితే వస్తుంది. 80 హార్స్ పవర్తో అయితే ఈ వెహికల్ అయితే వస్తుందండి. మీకు దీని టార్క్ అంటే పికప్ ఇనీషియల్గా ఎత్తుకునే పికప్ వచ్చి 210 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది వెహికల్. అదే మనకి మెయిన్ ఇక్కడ డెక్ లెంత్ చూస్తే కనుక డెక్ లెంత్ అయితే చాలా పొడవుగా అయితే ఉందండి. ఎందుకంటే ఇది 10 అడుగులు బాడీ అండి. పొడుగు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి 5.3 వెడల్పు అయితే ఇచ్చాడండి దీనికి. అదే మనకి టైర్ సైజ్ విషయంలో చూస్తే కనుక 15 ఇంచెస్ 5 బోల్స్ అయితే ఇచ్చాడు. 15 ఇంచెస్ ఇచ్చాడు. 195 అయితే కనిపిస్తున్నాయండి ఇందులో. 15 ఇంచెస్ టైర్స్ ట్యూబ్లెస్ అయితే వస్తాయండి మనకి ఈ టైర్లు అయితే. మనకి వెహికల్ చాసెస్ విషయంలో కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అది కింద అక్కడ చాసెస్ అయితే కనిపిస్తుంది. కింద గేర్ బాక్స్, ఆ కనెక్టింగ్ రాడ్ కూడా కొద్దిగా హెవీగా అయితే ఉందండి. హౌసింగ్కి గేర్ బాక్స్కి కనెక్టింగ్ రాడ్. మీకు ఈ వెహికల్ అయితే కింద చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. మీకు డెక్ లెంత్ 5.3 చెప్పాను కదండి. విడ్త్ హైట్ వచ్చి 1 అడుగు అయితే ఇచ్చాడండి. అంటే మిగతా వాటిలో కంపేర్ చేస్తే అడుగున్నర అలాగ వస్తుంది. కాబట్టి ఇక్కడ డెఫ్ ట్యాంక్ అయితే కనిపిస్తుందండి. దీనికి డెఫ్ ట్యాంక్ అయితే ఇచ్చాడు. మనకి ఇది కెపాసిటీ వచ్చి 10 లీటర్లు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దీని బ్రోచర్స్ కానీ దీని డీటెయిల్స్ కానీ ఎక్కడైతే కనిపించలేదు, ఎక్కడైతే ఇవ్వలేదు కూడా ఇంకా, ఎందుకంటే రిలీజ్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ మనకి డెఫ్ ట్యాంక్ అయితే కనిపిస్తుందండి. ఇది 10 లీటర్స్ అని అనుకుంటున్నాను నేనైతే. మనకి రైట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. రైట్ సైడ్ నుంచి చూస్తుంటే వెహికల్ మనకి డెఫ్ ట్యాంక్ కనిపిస్తుంది చూసారు. దగ్గర నుంచి అయితే చూద్దాం మనం. డెఫ్ ట్యాంక్ అయితే ఇది చిన్నగానే కనిపిస్తుందండి. ఇదైతే 10 లీటర్లు అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కట్ల విషయంలో చూస్తే కనుక సెమీ ఎలిప్టికల్ లీవ్స్ అయితే ఇచ్చాడండి. అంటే పైనుంచి తగ్గుకుంటూ వస్తుంది. ఎదురైతే 4 కట్లు అయితే ఇచ్చాడు. సపోర్టింగ్ మనకి జాకర్ కూడా అయితే కనిపిస్తుంది. అదే మనకి రేర్ అంటే బ్యాక్ సైడ్ విషయంలో చూస్తే కనుక ఇక్కడ కూడా సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చాడండి. అంటే మనకి పెద్ద నుంచి చిన్నకి వస్తాయి అనమాట అండి. ఇవి తగ్గుకుంటూ వస్తుంది సైజు. ఇవైతే వెనకాలైతే 8 అయితే ఇచ్చాడండి. వెనకాల జాకరు మనకి డీజిల్ ట్యాంక్ కూడా కనిపిస్తుందండి. నాకు అంచనా అయితే 40 లీటర్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదని చెప్పాను కదండి. మనం క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. క్యాబిన్ అయితే 1+2 సిట్టింగ్ అయితే ఇచ్చాడండి. ఒకసారి మనం పైకి ఎక్కి అసలు క్యాబిన్ సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. దీంట్లో ఇక్కడ మనకి స్టీరింగ్ అయితే పవర్ స్టీరింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి గేర్ రాడ్ అయితే కేబుల్తో అయితే వచ్చింది. డాష్ బోర్డ్లో అయితే వచ్చింది. రైట్ సైడ్లో అయితే మనకి ఛార్జింగ్ పాయింట్, డమ్మీలు అయితే ప్రొవైడ్ చేశారండి. అక్కడ డమ్మీలు అంటే వాళ్ళకు మనం ఎప్పుడైనా ఏదైనా స్విచ్ చేసుకోవాలంటే అటువంటివి అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ పైన డైమండ్ సింబల్ కూడా కనిపిస్తుందండి. పార్కింగ్ లైట్ అయితే అక్కడ ఇచ్చాడు, పార్కింగ్ స్విచ్. మనకి స్టీరింగ్ మీద అయితే మహేంద్ర సింబల్ అయితే కనిపిస్తుందండి. స్టీరింగ్ పవర్ స్టీరింగ్. మనం అదే లెఫ్ట్ సైడ్ వ్యూ చూస్తే కనుక ఇక్కడ స్విచ్చెస్ అయితే కనిపిస్తున్నాయండి. అక్కడ మనం క్లియర్గా చూస్తే
PWR అని చెప్పి స్విచ్ అవుట్ కనిపిస్తుంది, పవర్ మోడ్ అండి ఇది. అది మనకి టాటా ఏస్లో కనిపిస్తుంది. పికప్ కోసం అయితే పవర్ మోడ్ మనం వేసుకుంటే అది పికప్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి అదే ఇక్కడ రిపీట్ అవుతుందండి. పవర్ మోడ్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మీటర్ బోర్డు చూస్తే కనుక ఇక్కడ గ్రీన్ కలర్లో ECO అని కనిపిస్తుందండి. ECO అంటే ఎకో మోడ్, అంటే అది బై డిఫాల్ట్గా ఎకో మోడ్లో ఉంటుంది అని చెప్పేసి ఆ డ్రైవర్ అయితే చెప్పాడు నాకు. అంటే డైరెక్ట్గా ఈకో మోడ్లో ఉంటుంది అది. అంటే మైలేజ్ పర్పస్ అయితే ఇచ్చాడని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్విచ్ మీకు ఇప్పుడు పక్కన చూపించిన పవర్ స్విచ్ అయితే ఆన్ చేసుకుంటే ఎక్కువ అన్నది కనిపించదు, పవర్ లాగా ఉంటుంది. అప్పుడు పికప్ కొద్దిగా ఎక్కువైతే ఉంటుంది. ఇది మనకి రైట్ సైడ్ చూస్తే కనుక టెంపరేచర్ అండి. ఈ పుల్లల కింద కనిపిస్తున్నాయి కదండి రైట్ సైడ్, అది టెంపరేచర్. అదే లెఫ్ట్ సైడ్ అయితే డీజిల్ వెర్షన్ అండి, డీజిల్కి సంబంధించి ఫిల్లింగ్ ఉండేది. అక్కడ మనకి డెఫ్ ఆయిల్ ఎక్కడ అని చెప్పేసి నేను ఎదుర్కొంటున్నాను. అక్కడ డిజిటల్గా అయితే ఇచ్చాడు చూడండి, డెఫ్ 98% అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది. అంటే డెఫ్ ఇండికేటర్ అంటే డెఫ్కి సంబంధించి ఏమీ ఇవ్వకుండా డిజిటల్ రూపంలో ప్రొవైడ్ చేశాడు అక్కడ. మీకు గేర్ బాక్స్ అయితే 5+1 అండి. డాష్ బోర్డ్ విషయం చూస్తే కనుక కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఈ పైన అయితే మనకు డెక్ వేసుకోవడానికి డమ్మీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి సిట్టింగ్ విషయంలో చూస్తే 1+2 అండి. సిట్టింగ్ విషయంలో అయితే 1+2 అయితే ఇచ్చాడు. మనకి బ్యాక్ సైడ్ క్లియరెన్స్ కూడా మిర్రర్ అయితే ఇచ్చాడు క్లియర్గానే. మనకి హ్యాండిల్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చాడండి పైన. మనకి రిఫ్లెక్టర్లు పక్కన పైగా కనిపించాయి. ఇవండి వెహికల్ యొక్క ఫీచర్స్. ఇవన్నీ కూడా మనకి తెలుసుకున్న విషయాలు. అంతేకాదు దీంట్లో 1500 kg 1600 kg అని 2 రకాలుగా అయితే వస్తుంది అంటున్నారు. అదే లోడ్ బాడీ 9 feet ఒకటి 10 feet ఒకటి అని చెప్పేసి 2 రకాలుగా అయితే వస్తుంది. అలాగే మనకి పాసింగ్ విషయంలో కూడా ఇది 1500 1600 అయినా క్వార్టర్ ట్యాక్స్లోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. 1600 kg అయితే కంపల్సరీ క్వార్టర్ ట్యాక్స్లోకి వస్తుంది. అదే 1500 అయితే లైఫ్ ట్యాక్స్ వస్తుందా క్వార్టర్ ట్యాక్స్ వస్తుందా అన్నది అది వెహికల్ వస్తే కానీ తెలీదు. నాకు తెలిసి 99% క్వార్టర్ ట్యాక్స్లోకి అయితే వస్తుందండి ఈ వెహికల్. ఇవండి ఓవరాల్గా వెహికల్ యొక్క ఫీచర్స్. ఈ ఫీచర్స్ పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మన తమ్నెయిల్ ప్రకారం మనకి బడా దోస్తు అలాగే ఇంట్రా ఈ వీటి ముందు ఇది నిలబడుతుందా అన్న టాపిక్ మీద అయితే మనం తమ్నెయిల్ పెట్టాం. కాబట్టి ఆ టాపిక్లోకి వెళ్దామండి. ఈ మూడిట్ల మధ్య కంపారిజన్ చూద్దాం కొన్ని విషయాలు. మొదటగా మనం ఇంజిన్ విషయంలో చూద్దామండి. ఇంజిన్ విషయంలో కంపేర్ చేస్తే కనుక మనకి 1.5 లీటర్ 3 cylinder ఇంజిన్ 80 horsepower అయితే మహీంద్రా వెహికల్ అయితే వస్తుందండి. అదే మనకి బడా దోస్త్ విషయంలో అయితే సేమ్ అండి, అది కూడా 3 cylinder ఇంజిన్ 1.5 లీటర్ ఇంజిన్ 80 horsepower అయితే వస్తుంది. అదే మనకి ఇంట్రా V50కి వచ్చి అది 1.5 లీటర్ ఇంజిన్ 4 cylinder ఇంజిన్ అయితే వస్తుందండి, 80 horsepower అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి టార్క్ అండి. టార్క్ అంటే పికప్, స్టార్టింగ్ లో ఎత్తుకునే దాన్ని పికప్ టార్క్ అని పిలుస్తారు. ఆ టార్క్ విషయంలో చూస్తే కనుక ఇది 210 Nm టార్క్ అయితే ఇచ్చారు. ఇది అదే బడా దోస్త్ అయితే 190 Nm అండి. అదే మన V50కి అయితే 220 Nm టార్క్ అయితే వస్తుంది. మూడు వచ్చి మనకి లోడ్ బాడీ అండి. లోడ్ బాడీ విషయంలో చూస్తే కనుక మనకి మహీంద్రాలో వచ్చి 10 అడుగుల బాడీ వచ్చాడండి. 10 అడుగులు 9 అడుగులు కూడా ఉంది. 5.3 అడుగులు వెడల్పు అయితే వచ్చింది. హైట్ అయితే 1 అడుగు మాత్రమే ఇచ్చాడండి దానికి. అదే మనకి బడా దోస్త్ విషయంలోకి వస్తే 9.8 లెంత్ అయితే వస్తుంది, 5.8 వెడల్పు అయితే వస్తుంది, 1.8 హైట్ అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది. అదే మన ఇంట్రా విషయంలోకి వస్తే 9.8 పొడుగు, 5.3 వెడల్పు, అదే 1.5 అంటే అడుగున్నర హైట్ అయితే మనకి వస్తుందండి దీని విషయంలో. అదే మనకి నాలుగోదిగా చూస్తే టైర్ సైజ్ అండి. మనకి టైర్ సైజ్ విషయంలో చూస్తే కనుక ఇదైతే 195 15 అయితే వస్తాయండి, 5 బోల్ట్తో వస్తాయి. అలాగే బడా దోస్త్ విషయంలో అయితే 7 అయితే వస్తాయండి, 15 ఇంచులు ట్యూబ్లెస్ 2 కూడా. అదే మనకి V50 విషయంలో చూస్తే కనుక 215 అయితే వస్తాయండి, 15 అది కూడా, కానీ విత్ ట్యూబ్తో అయితే వస్తుంది. అది ట్యూబ్లెస్ వస్తుంది, ట్యూబ్తో అయితే వస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చి కట్లండి. కట్ల విషయంలో చూస్తే కనుక మనకి మహీంద్రాలో వచ్చి మనకి ఫ్రంట్ వచ్చి 4 కట్లు అయితే వస్తాయండి, వెనకాల అయితే 8 వస్తాయి. సెమీ ఎలిప్టికల్ అంటే ఇందాక చూపించాను కదండి, పెద్ద నుంచి చిన్నకు వస్తాయి. అదే మనకి బడా దోస్త్ విషయంలో చూస్తే కనుక ఫ్రంట్ వచ్చి 3 వస్తాయండి, వెనకాల వచ్చి 6 అయితే వస్తాయి. ఫ్రంట్ 3 కూడా పారాబొలిక్ అంటే సమానంగా ఉంటాయి. అది వెనకాల అయితే పైనుంచి కిందకి తగ్గుకుంటూ వస్తాయి. అలాగే ఇంట్రా విషయంలోకి వస్తే ఫ్రంట్ వచ్చి 2 వస్తాయండి, వెనకాల వచ్చి 10 కట్లు అయితే వస్తాయి. సేమ్ ఎదరైతే 2 సేమ్
ఉంటాయి, పారాబోలిక్. వెనకాలైతే సెమీ ఎలిప్టికల్ లీప్స్ అయితే వస్తాయండి. మనకి నెక్స్ట్ వచ్చి పాసింగ్ అండి. అఫీషియల్ పేలోడ్ మనకి మహీంద్ర విషయంలో అయితే కనుక 1600 కేజీలు క్వార్టర్ ట్యాక్స్ లో అయితే వస్తుంది, 1500 కూడా ఉంది. అదే బడా దోస్తు విషయంలో అయితే 1830 అయితే అఫీషియల్ పాసింగ్ అయితే వస్తుందండి, ఇది కూడా క్వార్టర్ ట్యాక్స్ లోకి వస్తుంది. అదే మన ఇంట్రా విషయంలోకి వస్తే 1500 కేజీలు పాసింగ్ అయితే వస్తుంది, ఇది లైఫ్ ట్యాక్స్ తో 12 సంవత్సరాల లైఫ్ ట్యాక్స్ తో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుంది. చూసారు కదండి ఇంతవరకు ఈ మూడిట్ల మధ్య కొన్ని వేరియేషన్స్ అయితే. వీటిని బట్టి మార్కెట్లో ఈ వెహికల్ నిలబడుతుందా లేదా, అలాగే మీకు ఫేవరెట్గా వెహికల్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.